ఓకే. మనం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, అసలు థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. మనకి గ్రాఫ్లో ఇలా ఉంటుంది, ఒకటి ఎక్స్ యాక్సిస్, ఒకటి వై యాక్సిస్. అవునా? ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని 3D ఫార్మాట్లో గీస్తే మనం ఎలా గీయచ్చు? ఇలా గీయచ్చు. ఇది వై యాక్సిస్ అంటే 3Dలో ఇది ఎక్స్ యాక్సిస్. అవునా? ఒకవేళ మనకి ఏదన్నా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకో, అంటే ఈ ప్లేన్కి మధ్యలో, దాన్ని ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క వ్యూస్, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అన్ని వ్యూస్, ఒకవేళ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అన్నది ఆబ్జెక్ట్ ఇక్కడ అంటే దీన్ని బట్టి మనం గీసామనుకో, అది సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అంటే ఫస్ట్ ఇది ఎక్స్, ఇది వై ప్లేన్, ఇదేంటి 2D గ్రాఫ్, దాన్ని మనం 3Dలోకి మారుస్తున్నాం. ఎలాగా? ఇలా ప్లేన్ యాడ్ చేసి 3Dలోకి మారుస్తున్నాం. సేమ్ ఇలాగనమాట. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఈ ప్లేన్లో ఉందనుకో, దానికి మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అనేది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ప్రకారం గీస్తాం. అంటే ఈ కోఆర్డినేట్లో ఉంటే, దీన్ని కోఆర్డినేట్ అంటారు, ఈ కోఆర్డినేట్లో ఉంటే అది ఫస్ట్ యాంగిల్. ఒకవేళ ఆబ్జెక్ట్ ఈ కోఆర్డినేట్లో ఉంది, ఈ కోఆర్డినేట్ ప్రకారం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అన్ని గీస్తే అది సెకండ్ కోఆర్డినేట్. ఓకే. నెక్స్ట్, ఒకవేళ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది థర్డ్ కోఆర్డినేట్లో, అది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లోకి వస్తుంది. ఒకవేళ ఫోర్త్లో ఉంటే ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇప్పుడు అసలు మన టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో పైన ఎందుకు వస్తుంది, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో కింద ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఓకే. నేను ఇలా చూస్తున్నా. ఎప్పుడు కూడా ఈ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేన్స్, ఇది హారిజాంటల్ ప్లేన్ అంటారు. ఎందుకంటే ఇది హారిజాంటల్గా ఉంది కాబట్టి ఇది హారిజాంటల్ ప్లేన్, వెర్టికల్గా ఉంది కాబట్టి ఇది వెర్టికల్ ప్లేన్. ఎప్పుడు కూడా ఈ ప్లేన్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి, ఇదేమో కిందకి, ఇదేమో పైకి. సో ఇలా మూవ్ అయినప్పుడు ఏమవుతుందో నేను చెప్తాను. ఫస్ట్ మనం ఇలా చూస్తున్నాం. ఇలా చూస్తున్నప్పుడు దీని ఫ్రంట్ వ్యూ ఎక్కడ పడింది? ఇక్కడ పడింది. దీని ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ ఎక్కడ పడింది? ఇక్కడ పడింది. అవునా? మనం ఇప్పుడు ఇలా రొటేట్ చేసాం. రొటేట్ చేసినప్పుడు ఇది ఎలా అయ్యింది? దీని ఫ్రంట్ వ్యూ పైన వచ్చింది, టాప్ వ్యూ కింద వచ్చింది. అవునా? ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నదాన్ని ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం. ఈ కోఆర్డినేట్స్ అనేవి ఎలా వచ్చినాయి? మన గ్రాఫ్లో ఎక్స్, వై అని ఉంటుంది కదా, ఇది 2D. ఈ 2Dకి నెక్స్ట్ వర్షన్ 3D వర్షనే ఈ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకో, అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. అది అలా కాకుండా ఈ కోఆర్డినేట్లో ఉంటే అది సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఇది ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్. ఎప్పుడు కూడా ఎక్స్ కోఆర్డినేట్ అనేది కిందకి, ఇదేమో పైకి, ఇటేమో పైకి. సో ఇలా మూవ్ అయినప్పుడు ఏమైంది? ఈ ప్లేన్ అనేది కిందకు వచ్చింది. ఇలాగా ప్లేన్ అనేది కిందకు వచ్చింది. కిందకు వచ్చిన ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. అందుకే మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఫ్రంట్ వ్యూ పైన, టాప్ వ్యూ కింద వస్తుంది. ఇప్పుడు సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్లో చూద్దాం. ఈ సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ని నేను ఇక్కడ గీస్తున్నా, కొంచెం డిఫరెంట్గా మనకి కనబడటం కోసం, వీలవటం కోసం ఇలా గీస్తున్నా. అంతే కదా. హారిజాంటల్ ప్లేన్ ఏమో ఇటు ఉంది, వెర్టికల్ ప్లేన్ ఏమో ఇటు ఉంది. సో నేను అలాగే గీసాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే. ఇప్పుడు దీని యొక్క ఫ్రంట్ వ్యూ ఎక్కడ పడింది? దీని మీద పడింది. దీని టాప్ వ్యూ ఎక్కడ పడింది? ఇక్కడ పడింది. ఇప్పుడు ఈ ప్లేన్, ఇటు సైడ్ ప్లేన్, సెకండ్ కోఆర్డినేట్ ప్లేన్ మనకి ఎలా మూవ్ అవుతుంది? ఇలా పైకి మూవ్ అవుతుంది. అంటే ఈ రెండు క్లోజ్ అయిపోతున్నాయి. క్లోజ్ అయిపోయినప్పుడు ఈ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ కూడా రెండు మిక్స్ అయిపోతున్నాయి. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది దీంతో మర్జ్ అయిపోతుంది. అప్పుడు మనకి హారిజాంటల్ పైనే, అంటే ఈ యాక్సిస్ లైన్ పైనే మనం టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ గీస్తాం. అది సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇది సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇప్పుడు థర్డ్ యాంగిల్కి వద్దాం. ఇది థర్డ్ యాంగిల్. ఇది థర్డ్ యాంగిల్ అంటే ఇలా ఉంది కదా, థర్డ్ యాంగిల్ ఇది. ఈ థర్డ్ యాంగిల్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇలా ఫ్రంట్ నుంచి వస్తున్నాం. ఈ ఫ్రంట్ వ్యూ అన్నది ఇక్కడ పడింది. దీని టాప్ వ్యూ మనం ఇలా చూస్తున్నాం, టాప్. ఈ టాప్ వ్యూ అన్నది ఇక్కడ పడింది. సో ఈ ప్లేన్ అన్నది ఎలా మూవ్ అవుతుంది? పైకి మూవ్ అవుతుంది. ఇది పైకి మూవ్ అవుతుంది. సో ఇదేమో టాప్ వ్యూ, ఇదేమో ఫ్రంట్ వ్యూ. అప్పుడు ఏమైంది? టాప్ వ్యూ ఏమో మనకి ప్లేన్ ఇలా మూవ్ అయినప్పుడు టాప్ వ్యూ ఏమో పైన, ఫ్రంట్ వ్యూ ఏమో కింద వచ్చింది. ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇప్పుడు ఫైనల్గా ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్ చూద్దాం. ఇలా ఉంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నువ్వు ఇలా చూస్తున్నావు. ఇది ఫ్రంట్ వ్యూ ఏమో ఎక్కడ పడింది. టాప్ వ్యూ అంటే ఇలా, టాప్ వ్యూ అంటే పై నుంచి చూడటం అని కాదు మీనింగ్. ఈ యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్కి ఆపోజిట్లో నువ్వు చూస్తే అది టాప్ వ్యూ. ఇక్కడ కూడా చూడండి, ఇది పైనుంచి అంటే మనకు పైనుంచి అని మీనింగ్ కాదు. ఇది ఇక్కడ వ్యూ మన కింద నుంచి చూడటానికి, ఇంకా ఇది బాటమ్ వ్యూ అవుతుంది. ఒక యాక్సిస్
ఇది యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్కి ఆపోజిట్గా మనం ఇలా చూస్తే అది టాప్ వ్యూ. సో ఇక్కడ కూడా ఏంటి, ఈ యాక్సిస్కి ఆపోజిట్గా మనం ఇలా చూస్తే అది టాప్ వ్యూ. ఈ టాప్ వ్యూ అన్నది ఇక్కడ పడింది. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటున్నా. సో ఈ టాప్ వ్యూ అన్నది ఇక్కడ పడింది. టాప్ వ్యూ అంటే ఏంటి, ఈ యాక్సిస్ ఉన్నాయి కదా, ఈ యాక్సిస్లు అంటే ఫస్ట్ యాంగిల్ ఏమో ఇలాగా. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ చెప్పేస్తాను. ఇది ఎప్పుడు ఇలా మూవ్ అవుతుంది ఇటు సైడ్కి. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అన్నది హారిజాంటల్ లైన్, ఇది హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ కిందే టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ వచ్చినాయి అనుకో, ఇది ఫైనల్ ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇప్పుడు ఇంకా మళ్ళీ క్లారిటీగా సమ్మరీ చేసి చెప్తాను వినండి. ఫస్ట్ యాంగిల్ అంటే ఏంటి, ఎల్ షేప్. సో ఎల్ షేప్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎలా ఉంది, ఎల్ షేప్. సో ఎల్ షేప్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఎల్ షేప్. ఎల్ షేప్లో ఉంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం, ఇటు సైడ్ నుంచి చూసాం. దీని ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ పడింది. ఎప్పుడు కూడా ఈ ప్లేన్ అనేది ఇలా పైకే మూవ్ అవుతుంది. ఈ ప్లేన్ ఇలా కిందకు మూవ్ అవుతుంది. ఇలా కిందకు మూవ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేన్ మూవ్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి క్లాక్ ఉంటుంది కదా, ఈ క్లాక్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. సో ఈ ప్లేన్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, ఇటు కిందకి ఇటు పైకి. ఓకే, సో ఇది ఇలా మూవ్ అవుతున్నప్పుడు టాప్ వ్యూ పైనుంచి చూస్తున్నాం. టాప్ వ్యూ అంటే మనం కింద నుంచి చూస్తే అది టాప్ వ్యూ కాదు, ఈ యాక్సిస్కి ఆపోజిట్లో నువ్వు పైనుంచి చూస్తే అది టాప్ వ్యూ. ఈ టాప్ వ్యూ అనేది ఎక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి చూసాం. టాప్ వ్యూ అనేది మనం ఎక్కడికి వేస్తాం. సో టాప్ వ్యూ. ఇప్పుడు ఇది కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది యాక్సిస్, మామూలు యాక్సిస్. ఈ యాక్సిస్కి ఇలా ఇంకా కిందకు వస్తుంది. సో టాప్ వ్యూ అనేది కిందకు వస్తుంది, ఫ్రంట్ వ్యూ అనేది పైకి వెళ్తుంది. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది, ఎల్ షేప్. సో ఎల్ షేప్ ఇలా గీద్దాం. అంటే ఇది ఎలా మూవ్ అవ్వాలి, అవర్ హ్యాండ్. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది క్లాక్లో ఇది అవర్ హ్యాండ్ అనుకోండి, మినిట్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని నువ్వు ఇలా చూస్తున్నావు. దీని ఫ్రంట్ వ్యూ అన్నది ఇక్కడ పడింది, దీని టాప్ వ్యూ అన్నది ఇక్కడ పడింది. సో ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అన్నీ ఒకే చోట వస్తాయి, అవునా. సో యాక్సిస్కి ఇది యాక్సిస్, ఈ యాక్సిస్కి ఈ టాప్ వ్యూ అన్నది ఇలా రొటేట్ అవుతూ దీంతో మిక్స్ అయిపోయింది. సో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఒకే సైడ్ చేస్తాం దేంట్లో, సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్లో. ఇప్పుడు థర్డ్ యాంగిల్కి వద్దాం. థర్డ్ యాంగిల్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో ఇలా అంటే ఏం లేదు, మీరు 2Dలో దీన్ని ఊహించుకుంటే ఈ యాంగిల్స్, ఈ ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు టాప్ వ్యూ ఎలాగా, యాక్సిస్కి ఆపోజిట్లో చూస్తే అది టాప్ వ్యూ. ఇది టాప్ వ్యూ కాబట్టి ఇక్కడ టాప్ వ్యూ పడుతుంది. ఇటు సైడ్ నుంచి చూస్తే ఇది ఫ్రంట్ వ్యూ. మనకు క్లాక్ ఈ హ్యాండ్ ఎప్పుడు ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంతే కదా, క్లాక్లో హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో ఇవి కూడా అలాగే మూవ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది, 3 o'clock అయినట్టు ఉంది. 3 నుంచి 4కి ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో అలా మీరు క్లాక్ యొక్క హ్యాండ్ అని గుర్తుపెట్టుకొని చేసుకున్నా కూడా ఇది క్లారిటీగా మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇది ఇలా పైకి మూవ్ అవుతుంది కాబట్టి టాప్ వ్యూ ఏమో ఇది యాక్సిస్, టాప్ వ్యూ ఏమో పైన, ఫ్రంట్ వ్యూ ఏమో కింద. ఎందుకు, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో. సిమిలర్లీ ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్లో కూడా అంతే. ఎలాగా, ఫోర్త్ యాంగిల్ ఇలా ఉంది, ఇది ఫ్రంట్ వ్యూ. ఇటు సైడ్ నుంచి చూస్తే ఇక్కడ టాప్ వ్యూ. ఈ అవర్ హ్యాండ్ అన్నది, ఈ హ్యాండ్ అనేది ఈ మినిట్స్ హ్యాండ్ ఎలా మూవ్ అవ్వాలి, ఇటు మూవ్ అవ్వాలి. సో ఈ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ రెండు కలిసిపోయి హారిజాంటల్ లైన్ కిందే వస్తాయి. అది ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇక్కడతో మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి అనేది మనకు క్లారిటీగా వచ్చింది. ఈ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే సెకండ్ యూనిట్లో, అంటే సెకండ్ క్వశ్చన్లో సెకండ్ యూనిట్లో బాగా యూజ్ అవుతాయి. ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లోని, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లోని, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లోని, వీటిలో ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ ఎక్కడ గీయాలి, అదే ఏ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇచ్చాడు, వీటిని అన్నింటినీ మన సెకండ్ యూనిట్లో ఇంకా క్లారిటీగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి 9th క్వశ్చన్ కింద ఏమడుగుతాడంటే ఇలా వ్యూస్ అడుగుతాడు. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ వెయ్యాలి. ఇక్కడ వ్యూస్ అడుగుతాడు. మనకి ఇప్పుడు బి అంటే ఏంటి, టాప్ వ్యూ. ఇది బాటమ్ వ్యూ, బాటమ్ నుంచి వస్తున్నావు కాబట్టి. ఇటు సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్ వ్యూ, ఇటు సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇలా చూస్తే ఫ్రంట్ వ్యూ. మనకి క్వశ్చన్లో అంటే మనకి ఎగ్జామ్ పేపర్లో ఓన్లీ ఫ్రంట్ వ్యూ ఇస్తాడు. ఈ ఫ్రంట్ వ్యూ బట్టి మనం మిగిలిన వ్యూస్ అన్ని ఈజీగా ఐడెంటిఫై మనం చేయాలి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనుకుందాం. ఇప్పుడు ఈ వ్యూస్ అన్ని మనం ఇక్కడ ఎలా గీస్తామో క్లియర్గా మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను, వినండి. ఫస్ట్
ఒక యాక్సిస్ లైన్ గీసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ గీద్దాం. ఫ్రంట్ వ్యూలో మనకు అసలు ఏం కనబడుతుంది? ఫస్ట్ మనకు ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుంది? మనం ఇలా నేను ఇక్కడ నుంచున్నప్పుడు ఈ స్లోప్ నాకు కనపడుతుంది ఫ్రంట్ వ్యూలో. ఇంకా నాకు ఈ పార్ట్ అంతా కనపడుతుంది. అవునా? మనకి ఇది బ్యాక్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది కనపడదు. ఇది టాప్లో ఉంది కాబట్టి ఇది మనకు కనపడదు. ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు అంటే ఈ యారో గుండా చూస్తున్నప్పుడు అంటే ఫ్రంట్ను ఇలా నుంచున్నాను నేను. నుంచున్నప్పుడు నాకు ఏం కనపడుతుంది? ఇది అంతే. ఇది మాత్రం కనపడుతుంది, ఇంకేం కనపడట్లా. ఇదంతా సైడ్కి ఉంది. మనకి కనపడటం అంటే ఈ డయాగ్రామ్ మనకి ఈ పైన కూడా కనపడుతుంది కదా, అలా కాదు. మనం ఇక్కడ నుంచి ఉన్నాం, జస్ట్ మన హైట్ ఇంతే ఉంది. అంటే ఇది మనకంటే ఒక 5 times హైట్లో ఎక్కువ ఉందో అని ఊహించుకోండి. జస్ట్ నేను ఇక్కడ ఉన్నా, జస్ట్ ఇంతే ఉన్నా. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు నాకు ఏం కనపడుతుంది? ఇది కనపడుతుంది అంతే. ఇది బ్యాక్ సైడ్ ఉంది, మనకి కనపడదు. ఇది పైన ఉంది, మనకు కనపడదు. ఇది సైడ్కి ఉంది, మనకు కనపడదు. సో మనకి ఏదైతే కనపడుతున్నాయో అవి మాత్రమే ఫ్రంట్ వ్యూ. సో అవి గీద్దాం. ఇది స్లోప్ ఉంది కాబట్టి మనకి జస్ట్ ఇలా ఒక చిన్న బాక్స్ కింద కనపడుతుంది అంతే. స్లోప్స్ అన్ని కూడా జస్ట్ చిన్న రెక్టాంగులర్ బాక్స్లోనే కనపడతాయి. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి. ఇప్పుడు టాప్ నుంచి చూస్తున్నా. నేను టాప్ నుంచి చూస్తున్నప్పుడు నాకు ఏమేమి కనబడుతున్నాయి? టాప్ నుంచి చూస్తున్నప్పుడు నాకు ఇది ఒకటి కనబడుతుంది, ఈ స్లాంట్ ఇది ఒకటి కనబడుతుంది, ఇది ఒకటి కనబడుతుంది. సో ఇదొక బాక్స్. సో గీయండి. మనకి ఇంకా క్లారిటీగా అర్థం కావడం కోసం ఫ్రంట్ వ్యూ నుంచి ఇలా తీసుకున్నారనుకో లైన్స్. ఈ లైన్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే కదా. మన ఫ్రంట్ వ్యూలో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నీ కూడా సేమ్. సో అలా తీసుకోవచ్చు. ఇది కూడా ఇలా, ఇప్పుడు కూడా ఇలా లైన్స్ తీసుకోవాలి. లైన్స్ తీసుకుని డ్రా చేయాలి. ఈ ఫ్రంట్ వ్యూ బట్టే ఈ ఫ్రంట్ వ్యూ ఎంత ఉందో ఈ టాప్ వ్యూ కూడా అంతే ఉండాలి. అంతే కదా, అంతా ఒక డయాగ్రామే కదా. పైనుంచి చూసినా కింద నుంచి చూసినా లెంత్లు మారవు కదా. సో అలాగనమాట. మనకేం కనబడుతుంది? ఈ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ గీద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఈ స్లోప్ కూడా నాకు పైనుంచి వస్తున్నప్పుడు కనబడుతుంది. ఈ స్లోప్ కూడా చిన్న రెక్టాంగిల్ కింద గీస్తాం. అటు ఒకవేళ మనకు డైమెన్షన్స్ ఇస్తే డైమెన్షన్స్తోనే గీయాలి. ఇలా ఫ్రీ హ్యాండ్తో మాత్రం అసలు ఎగ్జామ్లో గీయకూడదు. నెక్స్ట్ ఇది ఇలాగా వెర్టికల్గా ఉంది. సో అది ఇటు సైడ్ వస్తుంది. ఇంకా నేను డైమెన్షన్స్తో గీయట్లేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా వస్తుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారం కంటే కూడా కొంచెం డీవియేషన్ ఉంటుంది ఇందులో. ఓకే, ఇలా ఒక వెర్టికల్, ఇలా 2 హారిజాంటల్ వచ్చినాయి. నెక్స్ట్ డి అంటే ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి. ఇటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు నీకు ఏం కనబడుతున్నాయి? ఇది అండ్ ఇటు సైడ్ నుంచి అంటే నువ్వు ఇక్కడ ఉన్నావనికి మీనింగ్ కాదు. ఎక్కడ నుంచి వస్తున్నావు, నువ్వు ఇక్కడ నుంచి ఉన్నావు, కొంచెం ఫార్ అవే అంటే దూరంగా నువ్వు ఇక్కడ నుంచి ఉన్నావు. ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు నీకు ఏం కనబడుతున్నాయి? ఇది అండ్ ఇది. నువ్వు రైట్ సైడ్ చూస్తున్నావు, దాని వ్యూ లెఫ్ట్ సైడ్ గీయాలి. అంటే ఎలా చూసావు దాన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ గీయాలి ఎప్పుడు. సో ఇటు సైడ్ నుంచి డి సైడ్ నుంచి చూసింది ఇక్కడ గీయాలి. సో అది ఎలా చూస్తున్నావు? ఫస్ట్ ఒక లైన్ ఇలా, ఇది స్లాంట్ అండ్ ఇది పైన. సో అది ఎలా వచ్చింది? ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి ఇలా లైన్స్ తీసుకోవాలి ఎప్పుడు టాప్ వ్యూ నుంచి. ఓకే, ఇలా ఫస్ట్ ఈ లైన్, నెక్స్ట్ ఇది ఇలా క్రాస్ ఉంది కదా అని ఇక్కడ ఒక క్రాస్గా గీయకూడదు. మనకి స్ట్రైట్గా కనపడుతుంది ఇక్కడ నుంచి చూసినప్పుడు. సో స్ట్రైట్, ఇది క్రాస్. ఎందుకంటే ఇది ప్లేన్ ఇలా ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇటు సైడ్ నుంచి చూసినా ఇది ఇంక్లైన్డ్గానే కనబడుతుంది. ఎందుకంటే ఇలా కట్ చేసి ఉంది కాబట్టి ఇంక్లైన్డ్. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం, మనకి ఇది ఏం కనపడదు. సో ఇది కలిసిపోయినట్టు కనపడుతుంది. ఇలాగా. సో ఇది ఎంత లెంత్ ఉండాలి? ఇలా చూసుకోవాలి.
ఎందుకు నేను ఈ లెంత్నే ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ వ్యూలో ఇది అవునా, ఇదే ఇలా వెళ్ళింది అవునా కదా. సో ఇది ఎంత లెంత్ ఉందో ఇది కూడా అంతే లెంత్ కదా. సో అలాగనమాట. ఇది డి ఏ, ఇది టాప్ వ్యూ బి. అయిపోయినాయి. ఇప్పుడు సి, నువ్వు ఇటు సైడ్ నుంచి చూస్తున్నావు. ఇటు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు నువ్వు మనం కొంచెం ఊహించుకోవాలి. అంటే అటు సైడ్ నుంచి చూసినప్పుడు మనకి ఎలా ఉండొచ్చు, ఈ షేప్ ఎలా ఉంది, ఇది మనం కొంచెం ఊహించుకోవాల్సిందనమాట. ఎలా అంటే ఇది స్ట్రైట్ ఉంది, స్ట్రైట్, నెక్స్ట్ ఇలా ఇంక్లైన్ ఉంది, ఇది ఇలా ఉంది. ఈ షేప్ ఎలా వస్తుంది అంటే ఇలా జస్ట్, ఎందుకంటే ఇక్కడ స్టెప్ ఇటు సైడ్ లేదు, జస్ట్ మనకి ఈ షేప్ మాత్రమే కనబడుతుంది. దీన్ని ఇంకా క్లారిటీగా గీస్తున్నాను చూడండి. అవునా, ఎప్పుడు కూడా లోపల మనకి కనపడని లైన్స్ని ఇలా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలాగ షేప్ ఉంది. సో ఇది షేప్, ఇది మనం ఇలా చూస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ పడుతుంది. సో దీన్ని ఇటు సైడ్ గీస్తాం. సో దీన్ని ఇక్కడ గీస్తాం. ఎలా, ఫస్ట్ స్ట్రైట్ లైన్, నెక్స్ట్ ఎప్పుడు కూడా డైమెన్షన్స్ అన్నీ ఇలా ఇటు సైడ్ నుంచి తీసుకుంటూ రావాలి. ఇటు సైడ్ నుంచి తీసుకుంటూ ఇటు సైడ్కి ఇలా పెట్టాలి. ఇక్కడ కూడా అంతే. మనం ఇలా చూస్తున్నప్పుడు ఈ ఇటు సైడ్ నుంచి డైమెన్షన్స్ అన్నీ తీసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇది గీయాలి, తర్వాత ఇది గీయాలి, తర్వాత ఇది అలా గీసుకుంటూ రావాలి. అటు సైడ్ నుంచి రావాలి. ఇక్కడ కూడా అంతే. మనం ఇటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ ఇలా రావాలి. ఫస్ట్ ఈ లైన్, తర్వాత ఇది, తర్వాత ఈ స్లాంట్. ఈ స్లాంట్ కూడా ఎంత ఉండాలంటే, ఓకే అది ఇందులో కనపడలేదు, ఈ ఫ్రంట్ వ్యూలో కూడా స్లాంట్ కనబడాలి. అంతేగా, సారీ ఇదే స్లాంట్. సో ఇది ఎంత ఉందో ఈ స్లాంట్ కూడా అంతే ఉండాలి అసలు, ఎందుకంటే ఇదే కదా, ఇదే మనం ఇక్కడ గీసాం. సో ఈ స్లాంటే ఇది మన ఫ్రంట్ నుంచి వస్తున్నప్పుడు. సో ఈ లైన్స్ ఇలా పొడిగించుకోండి, ఈ స్లాంట్ మనకు వచ్చేసింది. సో మ్యాక్సిమం ఇది ఎందుకు ఈజీ అంటే డయాగ్రామ్లోనే మనకు ఆన్సర్ అంతా ఉంటుంది క్వశ్చన్లో. నెక్స్ట్ ఇంకేముంది, ఇది అయిపోయింది, స్ట్రైట్ లైన్, అంతే స్ట్రైట్ లైన్. ఇది సి. నెక్స్ట్ బాటమ్ వ్యూ. బాటమ్ నుంచి చూస్తున్నప్పుడు మనకి ఎలా కనబడుతుంది, సో ఊహించుకుందాం. బాటమ్ నుంచి చూస్తున్నప్పుడు జస్ట్ ఒక స్క్వేరే కనబడుతుంది నాకు, అవునా. బాటమ్ నుంచి చూస్తున్నాను, దీన్ని ఇలా లిఫ్ట్ చేశాను, ఇలా తిప్పాను. ఇలా తిప్పినప్పుడు ఒకసారి నేను తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా తిప్పా, మ్యాక్సిమం ఇలా తిప్పాను. ఇప్పుడు బాటమ్ ఇది కదా, ఇప్పుడు బాటంలో నాకు ఏం కనబడుతుంది, ఏం కనబడట్లా. సో ఫస్ట్ స్క్వేర్ గీయండి. ఆ డైమెన్షన్స్ అవన్నీ కూడా నేను ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఇంకో వీడియోలో చెప్తాను. అంటే వేరే ఎగ్జాంపుల్ కూడా తీసుకుని, అంటే ఎగ్జామ్లో ఎలా డ్రా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది 9th క్వశ్చన్ కింద అడుగుతాడు మ్యాక్సిమం, 9th or 10th క్వశ్చన్ అనుకుంటా. అంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చేస్తాడు, దాని వ్యూస్ని మనం గీయాలి. ఓన్లీ 3 వ్యూస్ అడుగుతాడు, ఇన్ని వ్యూస్ అడగడు. జస్ట్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. ఐదర్ అది రైట్ సైడ్ వ్యూ ఆర్ లెఫ్ట్ సైడ్ వ్యూ, మన ఇష్టం అది. నెక్స్ట్ నాకు చూస్తున్నప్పుడు ఇదేం కనబట్ల, కాకపోతే ఇలా చూడండి. కానీ మరి పైన ఇవి ఉన్నాయి కదా, సో వీటిని కూడా మనం ఇందులో చూపించవచ్చు. ఎలాంటి ఎగ్జాక్ట్ ఏం లేదు, దీనికి ఆపోజిట్లో ఇది గీస్తే అదే టాప్ వ్యూ, అదే బాటమ్ వ్యూ. సారీ, ఇది స్క్వేర్, ఎందుకంటే ఇదంతా కదా, ఇక్కడ ఇదంతా కాబట్టి ఇలా దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో గీయాలి. సో ఇది లైన్, ఈ లైన్. కాకపోతే మనకు బాటమ్ నుంచి వస్తున్నప్పుడు ఈ పైవేమి మనకి కనబట్ల. ఇది మ్యాక్సిమం ఎగ్జామ్లో ఈ బాటమ్ వ్యూ అనేది అసలు అడగడం. అడిగేదల్లా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, ఐదర్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఆర్ రైట్ సైడ్ వ్యూ, అంతే. ఇంతకు మించి అయితే అడగడం. సో దీనికి ఎగ్జాక్ట్ ఇది లైన్, ఇది డాటెడ్ లైన్తో పెట్టాలి. ఎందుకంటే మనకి బాటమ్ నుంచి వస్తున్నప్పుడు ఈ పైన మనకి ఏం కనబట్ల, పైన ఉన్నాయి అని చెప్పడం కోసం మనం జస్ట్ ఇలా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఇలా పైన గీసారనుకో, ఇది కింద గీయాలి. ఇది బాటమ్ వ్యూ. ఓకే, ఈ లైన్ ఏంటో మనకు అర్థమైందా? ఈ లైన్ ఇది అంటే బాటమ్ నుంచి వస్తున్నప్పుడు మనకి రివర్స్లో కనపడతాయి కదా. సో అందుకే పైది కింద, కింద పైదే గీస్తాం. కాకపోతే ఇది పెద్ద స్క్వేర్, అది నువ్వు ఇంకెలా చూసినా అది, అంటే ఎటు సైడ్ నుంచి చూసినా అది ఒకేలా ఉంటుంది కాబట్టి అలా గీసేసాం. ఇదనమాట.
అన్ని వ్యూస్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్.